హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన ఒక ప్రత్యేక ప్రకటన. అదేంటంటే యుక్రెయిన్లోని 4 ప్రాంతాలను తన ప్రభుత్వం కైవసం చేసుకున్నట్టుగా చేసిన ఒక ప్రకటన ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సో యుక్రెయిన్ దేశంలోని 4 ప్రాంతాలను, అంటే యుక్రెయిన్ భూభాగంలోని కొంత భూభాగాన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకున్నట్టుగా ఒక ప్రత్యేక ప్రకటనతో వ్లాదిమిర్ పుతిన్ గారు వార్తల్లోకి వచ్చారు. లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ ఈ మ్యాప్ పాయింటింగ్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్స్ని కూడా మీకు చూపించడం జరిగింది. ఈరోజు మరొకసారి వార్తలోకి వచ్చింది కాబట్టి ఆ లొకేషన్ ఏంటో చూద్దాము. సో ఇదేంటంటే మొత్తం కూడా యుక్రెయిన్ అండ్ యుక్రెయిన్కి ఆనుకొని ఉన్న దేశం ఇదంతా కూడా రష్యా. సో రష్యా, యుక్రెయిన్ ఈ 2 దేశాల మధ్యలో ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని డాన్బాస్ అనే ఒక ప్రాంతంగా పిలుస్తాం. డాన్బాస్ ప్రాంతం. డాన్బాస్ ప్రాంతంలో 2 ప్రాంతాలు ఉంటాయి, 2 లొకేషన్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి లుహాన్స్, ఒకటి డొనెట్స్క్. సో లుహాన్స్, డొనెట్స్క్ ఈ పేరు గుర్తుంచుకోండి, లుహాన్స్, డొనెట్స్క్. ఎగ్జామినేషన్లో రానున్న పోటీ పరీక్షల్లో మ్యాప్ పాయింటింగ్ పైన, ముఖ్యంగా వరల్డ్ జియోగ్రఫీ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అందులో గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ వార్తలు ఇచ్చిన డాన్బాస్ రీజియన్, డాన్బాస్ ప్రాంతం ఏ 2 దేశాలకి సంబంధించి మధ్య ఉంది, వివాదాస్పదమైంది అంటే రష్యా, యుక్రెయిన్. మరి ఏ దేశంలో ఉంది అంటే యుక్రెయిన్కి సంబంధించిన భూభాగం, రష్యాతో సరిహద్దును పంచుకుంటున్న భూభాగం. సో ఈ డాన్బాస్ ప్రాంతాన్ని కనుక చూస్తే మనకు 2 ప్రాంతాలను మనం ఇక్కడ లొకేట్ చేయడం జరుగుతుంది, ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి లుహాన్స్ ప్రాంతం అంటాం, సెకండ్ డొనెట్స్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రష్యా కైవసం చేసుకున్న ప్రాంతాల్లో మరొక ప్రాంతం కార్క్యూ అనే ప్రాంతం. సో లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్, కార్క్యూ అనే ఒక ప్రాంతం గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటు జాపోరిజియా అని గుర్తుంచుకోండి. జాపోరిజియా ఇటీవల తరచూ వార్తలు ఇచ్చింది. జాపోరిజియా లేదా జాపోరిజియా అనే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ ఒక అణువిద్యుత్ కేంద్రం ఉంది, అది కూడా ఇటీవల విపత్తుతో వార్తలు ఇచ్చింది. సో జాపోరిజియా ఈ ప్రాంతాల పేరు గుర్తుంచుకోండి. జాపోరిజియా, కార్క్యూ, లుహాన్స్, డొనెట్స్క్ ఈ ప్రాంతాలను రష్యా కైవసం చేసుకుంది. 4 ప్రాంతాలు. ఇక్కడ మనం సింపుల్గా చూద్దాం. యాక్చువల్గా సో ఇది యుక్రెయిన్ మ్యాప్ అనుకుంటే, సో పక్కన మొత్తం కూడా రష్యా మ్యాప్ ఉంటుంది. అంటే రష్యా దేశము, యుక్రెయిన్ దేశము. సో ఈ ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతాన్ని మనం చూసుకుంటే ఇక్కడ వరకు మనం డాన్బాస్ రీజన్గా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు నేను చెప్తున్న 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 4 ప్రాంతాల్లో లుహాన్స్, డొనెట్స్క్ అండ్ జాపోరిజియా అండ్ కార్క్యూ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 పేర్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన డాన్బాస్ ప్రాంతం అంటారు. డాన్బాస్ అంటే ఇది 2 ప్రాంతాల కలయిక, లుహాన్స్, డొనెట్స్క్. అదే కార్క్యూ ఏదైతే ఉంటుందో కార్క్యూ ఈ ఏరియాలో ఉంటుంది కొంత టాప్ లిస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాపోరిజియా, ఇక్కడ దాదాపు యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం ఉంటుంది కదా, న్యూక్లియర్ ప్లాంట్, అలా వార్తలకు వచ్చింది. సో గుర్తుంచుకోండి, ఈ ప్రాంతాలను రష్యా కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ కిందికి వెళ్తే ఇది ఏదైతే ఉంటుందో క్రిమియా ప్రాంతాన్ని రష్యా 2014లోనే కైవసం చేసుకుంది. అప్పుడు చాలా పోటీ పరీక్షలు అడిగారు, క్రిమియా ప్రాంతం, ఇటీవల రష్యా కైవసం చేసుకున్న క్రిమియా ప్రాంతం ఎక్కడ ఉంది అంటారు. సో యుక్రెయిన్కి దక్షిణ వైపున ఉంటుంది. సో ఇక్కడ మ్యాప్ లొకేషన్ ఇంపార్టెంట్. ఈ ప్రాంతాల పేరు గుర్తుంచుకోండి. 1-2 సార్లు ఏదైతే ఉంటుందో వీటిని మనం ప్రొనౌన్స్ చేసామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాము. సో గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి ఇప్పటికీ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు పేర్లను మాత్రమే మెన్షన్ చేశాను. అండ్ రానున్న పోటీ పరీక్షల్లో నాటోకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడం జరుగుతుంది. ఏ పోటీ పరీక్ష కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష కానివ్వండి, నాటోకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్ సీకి సంబంధించి నల్ల సముద్రం చుట్టూ జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ కూడా. సో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 2 దేశాలు, యుక్రెయిన్ ఒకటి, రష్యా ఒకటి. సో నల్ల సముద్రం పైన కూడా క్వశ్చన్ ఉంటుంది. నల్ల సముద్రం ఆనుకొని ఉన్న 6 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. నాటోలో మెంబర్షిప్ సంబంధించి ఇటీవల తరచూ వార్తలకు వస్తున్నాయి, అదొకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు డాన్బాస్ రీజన్ అండ్ కార్క్యూ అండ్ జాపోరిజియా వీటిని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి రానున్న ఏ పోటీ పరీక్షలు కూడా క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం. సో ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా ద్రవ్య పరపతి విధానంలో భాగంగా ఇటీవల ముగిసిన సమీక్షా విధానం ఏదైతే ఉంటుందో, మీటింగ్ ఏదైతే ఉంటుందో అందులో తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఆ నిర్ణయం ఏంటంటే సో మరొకసారి రెపో రేట్ని 50 బేసిస్ పాయింట్లు పెంచి జరిగింది. సో 50 బేసిస్ పాయింట్స్ అంటున్నాయి, 50 బేసిస్ పాయింట్స్. సో 50 బేసిస్ పాయింట్స్ అంటే ఏంటంటే 0.5. సో ఇక్కడ ఏంటో చూద్దాం. అసలు ఈ రెపో రేట్ ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో రెపో రేటు పెంచడం జరుగుతుంది, అవన్నీ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎకానమిక్ సంబంధించి కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎకానమిక్ సంబంధించి ఇన్ఫ్లేషన్ గురించి క్వశ్చన్ అడుగుతారు. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి? టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అతి చిన్న వస్తువులను, అతి తక్కువ వస్తువులను అత్యంత ఎక్కువ డబ్బులు వెతకడం. సో ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది, డబ్బులకు విలువ తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం శ్రీలంక అంతటి దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకోవడానికి కారణం అక్కడ ఇన్ఫ్లేషన్ పరిస్థితులు ఒకటి. సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏ దేశంలోనే గుర్తుంచుకోండి, అక్కడ మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా మనీకి వాల్యూ పోతుంది. మరి ఇన్ఫ్లేషన్ పరిస్థితుల కాలంలో ఆర్బీఐ, మన భారతదేశంలో ఆర్బీఐ మానిటరీ పాలసీలో బాగా ఏం చేస్తుందంటే రెపో రేట్ని పెంచుతుంది. అంటే ఇప్పుడు రెపో రేటు పెంచిందంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరిగి ఉంది అన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న రేట్లను చూసేసి ఈ పదాల యొక్క అర్థాన్ని చూద్దాం. సో ప్రస్తుతం పాలసీ రెపో రేట్ 5.90కి వచ్చింది, ఎందుకంటే 50 బేసిస్ పాయింట్స్ పెంచిన తర్వాత ఇది వచ్చింది. బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఈ పాయింట్స్ అడుగుతారు, ఖచ్చితంగా స్టాట్స్ అడుగుతారు. అదే గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్స్ అడుగుతారు, అది చూడాలి మనం. సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎంత ప్రస్తుతం అంటే 5.65%. అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంత అంటే 6.15%. అండ్ బ్యాంక్ రేట్ 6.15. అండ్ ఫిక్స్డ్ రిజర్వ్ రెపో రేట్ ఎంత అంటే 3.35. అండ్ నెక్స్ట్ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4.50. ఎస్ఎల్ఆర్ వచ్చేసి చట్టబద్ధ నగదు నిల్వ నిష్పత్తి స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో వచ్చేసి 18%. సో ఇక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే రెపో రేట్ అంటే ఏంటంటే ద రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద కమర్షియల్ బ్యాంక్స్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నియంత్రించే, నిర్వహించే సంస్థనే ఆర్బీఐ. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్, అపెక్స్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ అంటాం. అటువంటి ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించడం, నియంత్రించడంలో భాగంగా కంట్రోలింగ్ మెజర్స్ను వాడుకుంటుంది. ఇక్కడ రెపో రేటు అంతకన్నా ముందు మనం చూద్దాం. ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ని నేను ఒక 100 రూపాయల విలువతో ఏర్పాటు చేస్తున్నాను. ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి భారతదేశంలో బ్యాంక్ ఏర్పాటు చేస్తే. సో ఇక్కడ ఏం చేస్తాము, ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకుంటే సో స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే మనకు వాడుక భాషలో చెప్తున్నాను. సో ఆర్బీఐ చెప్తుంది మినిమం అమౌంట్ దట్ కెన్ బి కెప్ట్ విత్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్. అంటే బ్యాంకు తన వద్ద ఉంచుకోవాల్సిన చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఎల్ఆర్ అంటే 100లో 18% ఏ బ్యాంక్ అయినా వారి దగ్గర ఉంచుకోవాలి ఏ నిమిషమైనా కూడా. అదే సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఆర్బీఐ చెప్తుంది అన్నట్టు ఈ బ్యాంకుకి మీరు ఖచ్చితంగా ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సిన డబ్బులు అని చెప్పేసి అదెంత 4.50. సో ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ బై కమర్షియల్ బ్యాంక్. ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంకులు పెట్టే అమౌంట్. మరి బ్యాంకులు వారి నిర్వహణలో భాగంగా రుణాలను మంజూరు చేస్తున్నప్పుడు వారి దగ్గర నగదు గనక, డబ్బులు గనక అవసరం ఉన్నాయి అనుకోండి, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ ఏమన్నాను ఆర్బీఐనే కదా, ఆర్బీఐని డబ్బులు అడుగుతాయి బ్యాంకులు. సో ఆర్బీఐని డబ్బులు అడిగితే ఆర్బీఐ ఏం చేస్తుంది, అప్పుగా డబ్బులు ఇస్తుంది సింపుల్గా. సో అప్పు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వడ్డీ తీసుకోవాలి కదా. సో ఆర్బీఐ బ్యాంకులకు అప్పుగా డబ్బులు ఇచ్చినప్పుడు ఈ బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, దాన్ని రెపో రేట్ అంటాం అన్నట్టు. ఇది ఇంపార్టెంట్. రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకుల నుండి అప్పులను ఆశిస్తుంది లేదా కంట్రోలింగ్ మెజర్లో భాగంగా బ్యాంకుల నుండి డబ్బులను రాబడుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇప్పుడు ఆర్బీఐ డబ్బులు తీసుకుంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకు చెల్లించాలి. రివర్స్ రెపో రేట్ ఎప్పుడైనా కూడా రెపో రేట్ కంటే తక్కువగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ వాడుక భాషలో మాత్రమే చెప్పాను. సో టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఒకసారి మీరు ఎకానమీలో చూడండి సరిపోతుంది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ద్రవ్యోల్బణం మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉందనుకోండి, రెపో రేట్ పెంచుతుంది ఆర్బీఐ. ఆటోమేటిక్గా ఏమవుతుంది, బ్యాంకులు అధిక వడ్డీతో ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకునే కంటే తీసుకోకుండా కంట్రోలింగ్లో ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి మానిటరీ పాలసీ అనే అంశం వార్తలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇటీవల కాలంలో రెగ్యులర్గా రెపో రేట్ని పెంచడం జరుగుతుంది కాబట్టి
మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఎవరు చేస్తారు, ఆర్బీఐకి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న లేకుండా ఈసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉండదు. అందులోని ఇప్పుడు ఏపీ వాళ్ళకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం చూసాం మనం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో. నిన్న నైట్ వచ్చింది నోటిఫికేషన్. రానున్న ఏపీ గ్రూప్ 1 అయినా కానివ్వండి, రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏపీ తెలంగాణ ఎవరికైనా కూడా ముఖ్యంగా ఎగ్జామినేషన్ బిఫోర్ అయినా కూడా కానివ్వండి, లేదా ప్రిపరేషన్లో భాగం కానివ్వండి, మీ అందరికీ కూడా మిషన్ 100 అనేది మోస్ట్ యూజ్ఫుల్గా ఉంటుంది. మిషన్ 100. సో మిషన్ 100 కోర్స్ ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు మిషన్ 100 కోర్స్ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి మీకు రెగ్యులర్గా నేను లైవ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, కొన్ని మాక్ ఎగ్జామ్స్ తీసుకుంటున్నాను. అవి ఇప్పటివరకు మీరు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ లైవ్ వీడియోస్ అన్నీ కూడా అక్కడ అందుబాటులోకి తీస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు ఇటువంటి ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ టు బి ఫోకస్డ్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా, ఆ ముఖ్యమైన అంశాలు మిషన్ 100లో ఇస్తున్నాను. సో చూడండి ఇక్కడ. సో ఆర్బీఐకి సంబంధించి ఈ టాపిక్ ఏదైతే ఉందో టోటల్ లింక్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ని, బ్యాంకింగ్ వ్యవస్థని రెండింటిని కూడా లింక్ చేస్తూ చూడండి. విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ అండ్ డిఏఓ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ సిఎన్జి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సిఎన్జి ప్లాంట్ని భావానగర్ వద్ద గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఇటీవల భారత ప్రధాని గుజరాత్ పర్యటనలో భాగంగా భావానగర్ వద్ద, సో భావానగర్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ వద్ద దాన్ని ఆవిష్కరించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, వరల్డ్స్ ఫస్ట్ లేదా ఇండియాస్ ఫస్ట్, లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్ ఇటువంటి సూపర్లేటివ్ వర్డ్స్ ఉన్నాయంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకటి వచ్చేసి ఒక తుఫాన్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, ఇయాన్ తుఫాన్. సో ఇయాన్ తుఫాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల జపాన్కి సంబంధించిన తుఫాను మనం లాస్ట్ 2 days బ్యాక్ చూసాం. ఈరోజు అమెరికాకి సంబంధించిన ఒక తుఫాను ఇటీవల వార్తలు ఇచ్చిన బర్సిరాయ్ తుఫాన్ కానివ్వండి, టాటే తుఫాన్ కానివ్వండి, 2014లో ఏపీకి సంబంధించి హుదూద్ తుఫాను కానివ్వండి, విపత్తు నిర్వహణలో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతారు, ఏ సంవత్సరం ఏ విపత్తు సంభవించిందని కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమెరికాలో ఇయాన్ బీభత్సవం, ఇదొక హరికేన్. అంటే ముఖ్యంగా మనం ఈ ఏరియా మనకు ఎక్కువగా పసిఫిక్ ప్రాంతంలో కానివ్వండి, నార్త్ అమెరికా ప్రాంతంలో హరికేన్ అనే పదాన్ని వాడతాం. అదే మనము జపాను, చైనా ఈ ప్రాంతాల్లో టైఫూన్ అనే పదాన్ని వాడతాము. మన దగ్గర సైక్లోన్ అనే పదాన్ని కానివ్వండి, ఆస్ట్రేలియా వైపు వెళ్ళామనుకోండి విల్లి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ నేమ్స్తో వాడతాం తుఫానులు. సో అమెరికాలో ఇయాన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం. ఇటీవల ఏ దేశానికి ఇయాన్ తుఫాన్ పెను ప్రమాదంగా వార్తలకు వచ్చిందంటే అమెరికా. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అమెరికాలో హరికేన్ అంటే సైక్లోన్, తుఫాను ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని గత బుధవారం సాయంత్రం ఇది బలంగా తాకింది. దీంతో కుండపోత వర్షాలు, ప్రచండ వేగంతో వీచిన గాలులు ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని కకావికలం చేశాయి. సో ఇదైతే ఉందో ఆ సైక్లోన్ సంబంధించిన మ్యాప్ ఇది. సో అవసరం లేదు, ఇయాన్ అనే పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇయాన్ సైక్లోన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఆపరేషన్ గరుడ ఇటీవల సిబిఐకి సంబంధించి డిఫరెంట్ ఆపరేషన్స్ని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక ట్యాబులర్ ఫామ్లో చూడండి. ఖచ్చితంగా కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆపరేషన్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఆపరేషన్ మేఘచక్ర కానివ్వండి, ఇటీవల ఆపరేషన్ వందే భారత్ కానివ్వండి, చరిత్రలో ఆపరేషన్ బ్లూ స్టార్ కానివ్వండి, ఆపరేషన్ విజయ్ కానివ్వండి, ఇటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవీ శక్తి, ఇటీవల వార్తలు వచ్చిన ఆపరేషన్స్ అన్ని ప్రత్యేకంగా చూడండి. ఆపరేషన్ మైత్రి
వీటిపైన ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఆపరేషన్స్ పైన. సో అవన్నీ కూడా మీకు మిషన్ హ్యాండ్లో తీసుకొచ్చాను. సో ఇక్కడ ఆపరేషన్ గరుడ. ఈరోజు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు ప్రత్యేకంగా ఇలిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి, అంటే అక్రమ ఏమంటారు డ్రగ్స్, సో అక్రమంగా డ్రగ్స్ ఏవైతే ఉంటాయో డ్రగ్స్ని సరఫరా చేస్తున్న రవాణా చేస్తున్న ఆ ముఠాలను పట్టుకోవడానికి కట్టడి చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ గరుడ. ఆపరేషన్ గరుడ ఎవరికి సంబంధించింది? సిబిఐ. దేనికి సంబంధించి? డ్రగ్కి సంబంధించింది. సో డ్రగ్స్ని ఇల్లీగల్గా ఎవరైతే రవాణా చేస్తున్నారో వారిని కట్టడి వేయడానికి పట్టుకోవడానికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ దివ్యాంగుల కోసం కృత్రిమ స్మార్ట్ లింబ్ వార్తలో నిలిచింది ఒక మోకాలు, ఒక కాలు అనుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇటువంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. ఐఐటి మద్రాస్కి సంబంధించిన కదం అనే ఒక అంశం కానివ్వండి, కృత్రిమ మోకాలు, ఇటువంటివి ప్రత్యేక చూడండి. భారతదేశంలో ఆల్మికో అనే ఒక సంస్థ ముఖ్యంగా కృత్రిమంగా అవయవాలను తయారు చేస్తుంది దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా, అటువంటి చూడండి. సో ఇక్కడ ఏంటిది? అభివృద్ధి చేసిన ఇస్రో కృత్రిమ కాలు లింబుని తయారు చేశారంట. సో తాను ఉపయోగించే మైక్రో ప్రాసెసర్లతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష పరిశోధన చేస్తున్న భారతదేశంలోని అత్యున్నత సంస్థ అంతరిక్ష పరిశోధనకు సంబంధించి వారు ఉపయోగించే మైక్రో ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాసెసర్స్ని యూజ్ చేసంట. సో తాము ఉపయోగిస్తున్న మైక్రో ప్రాసెసర్లతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కృత్రిమ స్మార్ట్ లింబ్ని అభివృద్ధి చేసింది. దీని సాయంతో దివ్యాంగులు సులువుగా నడిచే వీలుంది. మైక్రో ప్రాసెసర్ కంట్రోల్డ్ నీస్, గుర్తుంచుకోండి ఇది పేరు, మైక్రో ప్రాసెసర్ కంట్రోల్డ్ నీస్, మైక్రో ప్రాసెసర్ కంట్రోల్డ్ నీస్గా పిలువబడే ఈ మోకాలు లేదా కాలు, నీస్గా పిలువబడే ఈ లింబ్ బరువు సుమారు 1.6 kgs ఉంటుందట. 1.6 kgs ఇది. సో 1.6 kgs ఉంటుందట. ఈ స్మార్ట్ ఎంపీకేలను ఇస్రో పలు సంస్థలతో కలిసి సిద్ధం చేస్తుంది. లింబ్లో మైక్రో ప్రాసెసర్, హైడ్రాలిక్ డంపర్ అండ్ మోకాల్ యాంగిల్ సెన్సర్స్ అన్నీ కూడా ఉంటాయంట ఇవి. సో గుర్తుంచుకోండి, ఇటీవల ఇస్రో వారు తయారు చేసిన స్మార్ట్ లింబ్ కృత్రిమ కాలు, దాని పేరు ఏంటి అంటారు? ఇది గుర్తుంచుకోండి, మైక్రో ప్రాసెసర్ కంట్రోల్డ్ నీస్. ఇస్రో వారు వాడుతున్న మైక్రో ప్రాసెసర్స్ ఏవైతే వాటిని ఉపయోగించి ఇవి తయారు చేశారంట. అండ్ నెక్స్ట్ కాలేయంలో కొవ్వు చేరికకు సముద్రపు నాచుతో పరిష్కారం వెతుకుతూ శాస్త్రవేత్తలు వార్తనిచ్చారు. ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చూడండి. ఇవన్నీ కూడా మన సంకల్ప్ మ్యాగజైన్కి సంబంధించిన క్లిప్పింగ్సే. సో నేను ఏదైతే మీకు పీడిఎఫ్స్ కోసం సంకల్ప్ మ్యాగజైన్ తీసుకొస్తున్నానో అందులో ఉంది ఈ క్లిప్పింగ్ అంతా కూడా. సో కాలేయంలో కొవ్వు చేరికకు సముద్రపు నాచుతో పరిష్కారం. సో మద్యపానంతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు చేరే పరిస్థితిని అడ్డుకునేందుకు కొత్త పరిష్కారం అందుబాటులోకి వచ్చింది. జీవన శైలి వ్యాధులకు సహజ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సముద్రపు నాచును ఉపయోగించి ఈ ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. కాడ్మాలిన్, సో కడాల్మిన్ లేదా కడాల్మిన్ టీఎం లివ్ క్యూర్ ఎక్స్ట్రాక్ట్, గుర్తుంచుకోండి, కడాల్మిన్ టీఎం లివ్ క్యూర్ ఎక్స్ట్రాక్ట్ పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది. సముద్రపు నాచు నుంచి సేకరించిన బయో యాక్టివ్ పదార్థాన్ని ఇందుకు ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది కాలేయ ఆరోగ్యాన్ని ఇతోధికంగా పెంచుతుందని ప్రధాన పరిశోధనకర్త కాజల్ చక్రవర్తి గారు చెప్పారు. జస్ట్ గుర్తుంచుకోండి, కాలేయ సమస్యలు, కాలేయంలో పేర్కొని ఉండే కొవ్వుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిష్కారమే సముద్రపు నాచు. సో ఎవరు తయారు చేశారు గుర్తుంచుకోండి, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు. సో భారతదేశంలో ఒక ప్రభుత్వ సంస్థ. అండ్ మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథం అంటే ఒక ప్రత్యేకమైన టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పనిచేస్తుంది. ఒక ప్రత్యేకమైన పరికరం, ఒక సాఫ్ట్వేర్ అల్గారిథం. దేన్ని గుర్తిస్తుందంట? మూర్ఛలో రకాలను. సో ఐఐఎస్సి అండ్ ఎయిమ్స్ వారు రూపకల్పన. ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. సో మూర్ఛ రకాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈఈజీ ఎన్సిపాలోగ్రామ్స్ను వర్గీకరించే అల్గారిథంను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఎస్సి మరియు ఎయిమ్స్ రిషికేష్ నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేశారంట. మెదడు నుంచి స్వల్పకాలంలో వెల్లడయ్యే విద్యుత్ సంకేతాల తీవ్రతను బట్టి మూర్ఛ సమస్యను గుర్తించడం జరుగుతుందంట. గుర్తుంచుకోండి, ఐఐఎస్సి వారు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథం ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్ అంటాం, ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రామ్ అంటాం అని, ENCEPHALO ఎన్సెఫాలోగ్రామ్. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వచ్చేసి లతా మంగేష్కర్కి సంబంధించి తన పేరిట ఒక ప్రత్యేకమైన చౌక్ అంటే ఇంటర్సెక్షన్ అంటాం కదా, మనం ఏమంటాం, మనం జంక్షన్ అంటాం. ఒక జంక్షన్కి లతా మంగేష్కర్ గారి పేరును నామకరణం చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రత్యేకత సెప్టెంబర్ 28 లతా మంగేష్కర్ గారి చరిత్ర, తన జీవితానికి సంబంధించి ఇంపార్టెంట్ డే, తన జయంతి. సో ఆ రోజున లతా మంగేష్కర్ గారి చౌక్, తన పేరిట ఒక చౌరస్తాని ప్రారంభించడం జరిగింది ఉత్తరప్రదేశ్. ఎక్కడుందంటే అయోధ్య సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ యాక్టివిస్ట్, సో భారతదేశానికి సంబంధించిన ప్రముఖ యాక్టివిస్ట్ సృష్టి బక్షి తను ఈ సంవత్సరానికి గాను చేంజ్ మేకర్స్ అవార్డు గెలుచుకున్నారు. ఏ చేంజ్ మేకర్స్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాక్షన్ చేంజ్ మేకర్ అవార్డు పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు, తొలి చైర్పర్సన్. జాతీయ మహిళా కమిషన్ అంటున్నాను, NCW నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఒక చట్టబద్ధ సంస్థ భారతదేశంలో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990 ఆధారంగా 1992 జనవరి 31వ తేదీన ఏర్పడిన సంస్థ జాతీయ మహిళా కమిషన్. సో ఈ సంస్థకి మొట్టమొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంస్థకి చైర్పర్సన్ ఎవరున్నారు? రేఖా శర్మ గారు, గుర్తుంచుకుని ఇంపార్టెంట్ పర్సన్. సో ఒడిషా కాంగ్రెస్ నాయకురాలు దివంగత ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ భార్య జయంతి పట్నాయక్ కన్నుమూశారు. జయంతి బుధవారం అర్ధరాత్రి అనారోగ్యానికి గురి కావడంతో భువనేశ్వర్లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు, అవసరం లేదు. సో భారతదేశంలో ముఖ్యంగా NCWకి సంబంధించిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చట్టబద్ధ సంస్థకి సంబంధించిన మొట్టమొదటి చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక ట్రాన్స్లేటెడ్ బుక్, హిందీలోకి అనువదించబడిన ఇంగ్లీష్ బుక్. సో ఇంగ్లీష్లోకి అనువదించబడిన హిందీ బుక్. సో ఇక్కడ ఏంటంటే లతా సుర్గత అనే ఒక పుస్తకం. సో ఇరా పాండే గారు రాయడం జరుగుతుంది. ఇది హిందీకి సంబంధించి. ఒరిజినల్ ఏంటంటే లతా ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్. ఎవరు రాశారంటే యతీంద్ర మిశ్రా గారు రాశారు. ఇక రెండు పేర్లు గుర్తుంచుకోండి, లతా ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ బై యతీంద్ర మిశ్రా అండ్ లతా సుర్గత ఇరా పాండే గారు రాయడం జరిగింది. సో రెండు కూడా ఒకటే పుస్తకం, ఒకటి హిందీ పుస్తకం, ఒకటి ఇంగ్లీష్ పుస్తకం. సో ఇవి 2023 సంవత్సరం సంబంధించి విడుదల కాబోతుందంట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో హిందీ బుక్ ఏదైతే ఉంటుందో హిందీ బుక్ గుర్తుంచుకోండి అండ్ ఇంగ్లీష్ బుక్ గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, లతా మంగేష్కర్ గారికి సంబంధించిన పుస్తకాలు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే రష్యా కైవసం చేసుకున్న యుక్రెయిన్లోని 4 ప్రాంతాలు. సో 4 ప్రాంతాలు గుర్తుంచుకోండి, కార్కివ్, జపోరిజియా అండ్ అట్ ద సేమ్ టైం లుహాన్స్క్, డొనెట్స్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటి CNG మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ భావనగర్, గుజరాత్. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు ఇచ్చిన ఇయాన్ తుఫాన్ ఎక్కడ అంటే అమెరికాకు సంబంధించి పెను తుఫాన్గా వార్తలోకి వచ్చింది. ఆపరేషన్ గరుడ వార్తలు ఇచ్చింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు, ఇలిసిట్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ దివ్యాంగులకు కృత్రిమ స్మార్ట్ లిమ్ని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చారు ఇస్రో వారు. అండ్ నెక్స్ట్ కాలేయంలో కొవ్వు చేరికకు సముద్రపు నాచుతో పరిష్కారం వెతకడం జరిగింది. సో మన మెరైన్ ఇన్స్టిట్యూట్ వారు, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు. అండ్ నెక్స్ట్ మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథంను IISc అండ్ ఎయిమ్స్ రిషికేష్ వారు వార్తలోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ లతా మంగేష్కర్ చౌక్, అయోధ్యకి సంబంధించి ఒక చౌక్, ఒక ఇంటర్సెక్షన్కి పేరు నామకరణం చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండియన్ యాక్టివిటీ సృష్టి బక్షి గారు SDG యాక్షన్ పురస్కార గ్రహీతగా వార్తలోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ చట్టబద్ధ సంస్థకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి జయంతి పట్నాయక్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ లతా సుర్గత అనే ఒక పుస్తకం వార్తలు నిలిచింది ఇరా పాండే గారికి సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.